హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ముందు వీడియోలో మనము లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అలాగే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం 1, x dy by dx plus y ఈక్వల్ టు log x. ఈ వీడియోలో మనం ఫస్ట్ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1, కన్వర్ట్ టు స్టాండర్డ్ ఫామ్. ఫస్ట్ వచ్చేసి ఇచ్చిన ఈక్వేషన్ను మనం స్టాండర్డ్ ఫామ్తో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ ఫామ్ మనకి ఏంటి అంటే కనుక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. మనకి ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు అంటే కనుక ప్రాబ్లంలో x ఇంటూ dy by dx ప్లస్ y ఈక్వల్ టు log x. ఈ ఈక్వేషన్ను మనము ఈక్వేషన్ 2గా తీసుకుంటున్నాం. ఈ ఈక్వేషన్ని మనము xతో డివైడ్ అని చేస్తున్నాం. డివైడ్ ఈక్వేషన్ 2 బై x. టోటల్ ఈక్వేషన్ మనం xతో డివైడ్ చేస్తే ఏమవుతుంది, x by x dy by dx ప్లస్ y by x ఈక్వల్ టు log x by x. ఇక్కడ మనకి ఏమవుతుంది, x అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇంకా రిమైనింగ్ వచ్చేసి సేమ్ ఈక్వేషన్ అనేది అలాగే ఉంటుంది. dy by dx ప్లస్ 1 by x ఇంటూ y ఈక్వల్ టు log x by x. దీన్ని మనం ఈక్వేషన్ 3గా తీసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి ఏంటి, ఫైండ్ p ఆఫ్ x, q ఆఫ్ x. p ఆఫ్ x, q ఆఫ్ x అనేది నెక్స్ట్ అనేది ఫైండ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏం చేస్తాము, ఈక్వేషన్ 3ని అలాగే ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1 అండ్ 3ని మనం కంపేర్ చేస్తే కనుక మనకు p ఆఫ్ x వాల్యూ అనేది ఏమవుతుంది, 1 by x అవుతుంది, అండ్ q ఆఫ్ x అనేది ఏమవుతుంది, log x by x. p ఆఫ్ x ఈక్వల్ టు 1 by x అండ్ q ఆఫ్ x ఈక్వల్ టు log x by x. ఇప్పుడు స్టెప్ 2 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3లో ఏం చేస్తాం మనం, ఫైండింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటి, IF ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఇక్కడ IF ఈక్వల్ టు ఈ పవర్, మనం ఇక్కడ ఏం చేసామంటే ఇంకా p ఆఫ్ x ప్లేస్లో p ఆఫ్ x వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. ఈ p ఆఫ్ x వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తే IF ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ 1 by x ఇంటూ dx. మనకు ఇంటిగ్రల్ 1 by x ఇంటూ dx యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటి, ఇంటిగ్రల్ 1 by x dx ఈక్వల్ టు log x. ఇంటిగ్రేషన్ ఫార్ములా. ఈ ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేసి మనము ఈ ఇంటిగ్రల్ 1 by x dx ప్లేస్లో log x అనేది రాసుకుంటాం. IF ఈక్వల్ టు ఈ పవర్ log x. ఇక్కడ log x అనేది ఈ ఇంటిగ్రల్ 1 by x dx ప్లేస్లో మనం ఏం చేసాము, log x అనేది రాసుకున్నాం. ఇక్కడ ఈ ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగ్, ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగ్ అనేది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. IF ఈక్వల్ టు ఏమవుతుంది, x. x ఒక్కటే మిగులుతుంది కాబట్టి IF ఈక్వల్ టు x. ఇప్పుడు IF వాల్యూ వచ్చేసి మనకు x మిగులుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టెప్ 4. స్టెప్ 4 ఎలా కనుక్కుంటాము అంటే కనుక యూజింగ్ జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ యూజ్ చేసి మనము y అనేది ఫైండ్ అవుట్ చేసాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. జనరల్ సొల్యూషన్ వచ్చేసి మనకి ఇక్కడ y ఇంటూ IF ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ IF ఆఫ్ dx ప్లస్ c. ఇది మనకు జనరల్ సొల్యూషన్ ఫార్ములా అనమాట లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కు. ఇక్కడ ఏం చేసాము, సబ్స్టిట్యూట్ IF అండ్ q ఆఫ్ x వాల్యూస్ ఇన్ ది అబోవ్ ఈక్వేషన్. ఇక్కడ IF అంటే మనకి ఏమొచ్చింది, x వచ్చింది, అండ్ q ఆఫ్ x అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ వాల్యూ log x by x. ఇక్కడ IF తెలుసు, మనకు q ఆఫ్ x తెలుసు. ఈ ఈక్వేషన్లో మనం ఏం చేస్తాము అంటే కనుక IF వాల్యూ, q ఆఫ్ x వాల్యూ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, y ఉంది, y ఉంది. ఇక్కడ IF వాల్యూ ఏంటి, x. x అనేది మనం రాసుకున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ తర్వాత వచ్చేసి q ఆఫ్ x వాల్యూ మనకు log x by x. నెక్స్ట్ వచ్చేసి IF x. IF వాల్యూ x కాబట్టి x రాసుకున్నాం. తర్వాత dx ప్లస్ c. ఫార్ములాలో మనము IF అండ్ q ఆఫ్ x అనేవి ఇన్సర్ట్ చేసాం వాల్యూస్. ఇక్కడ ఏమవుతుంది మనకు x అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఏముంటుంది, y ఇంటూ x ఈక్వల్ టు ఇంటిగ్రల్
log x dx ప్లస్ c. సో ఇక్కడ మళ్ళీ మనకు ఇంటిగ్రల్ log x dx ఉంది. సో ఇంటిగ్రల్ log x dx ఈక్వల్ టు x log x మైనస్ x ప్లస్ c. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే కనుక మనకు x log x మైనస్ x అవుతుంది. సో అది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో xy ఈక్వల్ టు ఇంటిగ్రల్ log x dx ఏమవుతుంది x log x మైనస్ x ప్లస్ c. సో నెక్స్ట్ ఏం చేసాం మనం టేకింగ్ x యాజ్ కామన్. సో ఇందులో వచ్చేసి మనకు బోత్ సైడ్స్ x అనేవి ఉన్నాయి. సో x వాల్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే ఇంకా x అనేది కామన్ తీసాం. సో ఇక్కడ x అనేది కామన్ తీస్తే మనకేమవుతుంది x ఆఫ్ y ఈక్వల్ టు x ఆఫ్ log x మైనస్ 1 అవుతుంది. సో ఈక్వల్ ప్లస్ c. సో ఇక్కడ y ఈక్వల్ టు ఈ x అనేది మనం యువతలు కనుక పంపించామనుకో RHS సైడ్కు, సో అప్పుడు ఏమవుతుంది అది డివిజన్లోకి వస్తుంది. సో డివిజన్ చేస్తే కనుక x అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏముంది log x మైనస్ 1 ప్లస్ c బై x. సో ఇక్కడ వచ్చేసి దీనికి మాత్రమే మనము xతో డివైడ్ చేసాం. సో ఇక్కడ c కూడా మనం డివైడ్ చేయాలి కాబట్టి c బై x అనేది వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాము ఈక్వేషన్ నుంచి x అనేవి క్యాన్సిల్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి y ఈక్వల్ టు log x మైనస్ 1 ప్లస్ c బై x. సో ఇలానే మనము రాసుకుంటాం. సో దీన్ని ఏమంటాము అంటే కనుక మనము జనరల్ సొల్యూషన్లో y అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది వచ్చేసి మనకు లీనియర్ డిఫరెన్షియల్ యొక్క ఫార్ములా అనమాట. సో ఫార్ములాను వేసి స్టెప్ బై స్టెప్ ఎలా ప్రొసీజర్ చేయాలనేది ఫస్ట్ అనేది మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అనేది ఇలానే సాల్వ్ చేద్దాం. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి సాల్వ్ dy బై dx ప్లస్ y ఇంటూ tan x ఈక్వల్ టు sin x. సో ఈ దీంతో మనం వచ్చేసి ఈ ఈక్వేషన్ను లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నమాట. సో ఎలా సాల్వ్ చేస్తాం ఫస్ట్ స్టెప్ 1 కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్తో మనము ఇచ్చిన ఈక్వేషన్ను కంపేర్ చేయాలి. సో స్టాండర్డ్ ఫామ్ ఏంటి మనకు dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. సో ఇందులో మనకు గివెన్ ఈక్వేషన్ ఏంటి ఇచ్చింది వాళ్ళు dy బై dx ప్లస్ y ఇంటూ tan x ఈక్వల్ టు sin x. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి ఫైండ్ p ఆఫ్ x అండ్ q ఆఫ్ x. సో p ఆఫ్ x అండ్ q ఆఫ్ x అనేది ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేసాం కంపేర్ ఈక్వేషన్ 1 అండ్ 2. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ను మనము కంపేర్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది p ఆఫ్ x అండ్ q ఆఫ్ x వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ p ఆఫ్ x ప్లేస్లో ఇక్కడ ఏముంది మనకు ఈక్వేషన్ 2తో కంపేర్ చేస్తే tan x ఉంది. సో p ఆఫ్ x వాల్యూ tan x అండ్ q ఆఫ్ x ప్లేస్లో ఇక్కడ ఏముంది మనకి ఈక్వేషన్ 2లో sin x ఉంది. సో q ఆఫ్ x వాల్యూ sin x. సో మనం p ఆఫ్ x అండ్ q ఆఫ్ x అనేవి ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3. స్టెప్ 3 ఏంటి మనకు ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది నెక్స్ట్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనము అంటే ఇంకా యూజింగ్ ఫార్ములా. సో ఏం ఫార్ములా ఇంటిగ్రేటింగ్ ఫార్ములా. సో ఇంటిగ్రేటింగ్ ఫార్ములా వచ్చేసి IF ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. సో ఈ ఫార్ములాలో మనం ఏం చేస్తాము అంటే ఇంకా ఈ p ఆఫ్ x వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. సో మనము ఈ ఈక్వేషన్లో p ఆఫ్ x వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమవుతుంది IF ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ ఇక్కడ tan x ఎలా వచ్చింది p ఆఫ్ x వాల్యూ వచ్చింది. సో p ఆఫ్ x వాల్యూ tan x కాబట్టి మనం ఇక్కడ tan x అనేది తీసుకున్నాము ఇంటూ dx. సో ఇక్కడ IF ఏమైంది మనకు ఈ పవర్ లాగ్ సీకెంట్ ఎక్స్ అయిపోయింది. సో ఇంటిగ్రల్ tan x యొక్క ఫార్ములా అంటే మనకేంది ఇంటిగ్రల్ tan x dx ఈక్వల్ టు లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ c. సో ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని మనము ఇంటిగ్రల్ tan x dx ప్లస్లో ఏం రాసుకున్నాం లాగ్ సీకెంట్ ఎక్స్ రాసుకున్నాం. సో ఇక్కడ మనకు ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగ్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు ఇంకా రిమైనింగ్ మిగిలింటేంది IF ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. సో IF ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. సో ఇది వచ్చేసి మనకు IF వాల్యూ. సో ఇక్కడ మనము IF వాల్యూను ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4. సో ఇక్కడ ఏం చేసాము మనము యూజింగ్ జనరల్ సొల్యూషన్ సాల్వ్ ఫర్ y. సో ఇక్కడ జనరల్ సొల్యూషన్ యూజ్ చేసి మనము y అనేది సాల్వ్ చేసాము. సో జనరల్ సొల్యూషన్ వచ్చేసి y ఇంటూ IF ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ IF dx ప్లస్ c. సో ఇక్కడ మనం ఏం చేసాము IF వాల్యూ అండ్ q ఆఫ్ x వాల్యూస్ అనేవి మనం సబ్స్టిట్యూట్ చేసాము. సో ఎక్కడి నుంచి సబ్స్టిట్యూట్ చేసాము అంటే మనం ఆల్రెడీ ఆ వాల్యూస్ అనేవి పైన మనము
కనుక్కున్నాం. సో, ఇక్కడ ఐఎఫ్ వాల్యూ ఎంత మనకు సీకెంట్ ఎక్స్‌గా కనుక్కున్నాము. అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకు సైన్ ఎక్స్‌గా కనుక్కున్నాం. సో, ఆ బోత్ వాల్యూస్ అనేవి మనం ఏం చేసాము అంటే గనుక ఈ ఈక్వేషన్‌లో మనము సబ్స్టిట్యూట్ చేసాం. సో, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకు y ఇంటూ ఐఎఫ్ వాల్యూ సీకెంట్ ఎక్స్ అండ్ నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్ అండ్ ఐఎఫ్ వాల్యూ సీకెంట్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ప్లస్ సి. సో, ఈ ఈక్వేషన్ వచ్చింది. సో, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా వినండి మీరు. సో, y ఇంటూ సీకెంట్ ఎక్స్ ఎలాగుందో అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా రాసాం. సో, సైన్ ఎక్స్‌ను సైన్ ఎక్స్‌గా రాసాము. తర్వాత సీకెంట్ ఎక్స్. సో, మనకు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాలో సీకెంట్ ఎక్స్‌ని ఎలాగ రాసుకోవచ్చు? 1/cos ఎక్స్‌గా రాసుకోవచ్చు. సో, 1/cos ఎక్స్‌గా ఇక్కడ రాసుకుంటే మనకేమవుతుంది సైన్ ఎక్స్ ఇంటూ 1/cos ఎక్స్ అవుతుంది. ఇంటూ డీఎక్స్ ప్లస్ సి. సో, నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకున్నాము y ఇంటూ సీకెంట్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ అలాగే తీసుకున్నాము. నెక్స్ట్ స్టెప్‌లో y ఇంటూ సీకెంట్ ఎక్స్ అనేది సేమ్ అలాగే తీసుకున్నాము. నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. సో, ట్రిగ్నోమెట్రిక్‌లో మనకు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఏమవుతుంది టాన్ ఎక్స్ అవుతుంది. సో, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లేస్‌లో మనము టాన్ ఎక్స్ అనేది తీసుకున్నాము. ఇంటూ డీఎక్స్ ప్లస్ సి. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి y ఇంటూ సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ డీఎక్స్ అంటే మనకు ఫార్ములా ఏంటి ఆల్రెడీ చూసాము. సో, ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ డీఎక్స్ అంటే కనుక ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. సో, ఇక్కడ వచ్చేసి ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ డీఎక్స్ యొక్క వాల్యూ అనేది మనం ఇక్కడ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. సో, y ఇంటూ సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ మోడ్లెస్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సిగా రాసుకున్నాం. సో, మళ్ళీ మనకి ఇక్కడ సీకెంట్ ఎక్స్ అంటే ఏంటి? సీకెంట్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు ట్రిగ్నోమెట్రిక్‌లో యూజ్ చేసి 1/cos ఎక్స్‌గా రాసుకోవచ్చు. సో, మళ్ళీ మనం ఇక్కడ ఏం చేసాము అంటే ఇంకా 1/cos ఎక్స్‌గా సీకెంట్ ఎక్స్ అనేది రాసుకున్నాం. సో, ఇక్కడ 1/cos ఎక్స్‌గా రాసుకున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకున్నాం. లాగ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సిగా రాసుకున్నాం. సో, ఈ కాస్ ఎక్స్ అనేది ఇక్కడ డివిజన్‌లో ఉంది కాబట్టి మనకు ఆర్‌హెచ్‌ఎస్ సైడ్‌కి పోతే అది మల్టిప్లికేషన్ అవుతుంది. సో, మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి y ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ మోడ్యులస్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఆఫ్ సి. సో, ఇక్కడ మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు కాస్ ఎక్స్ అనేది కామన్ తీసుకోవచ్చు. సో, ఈ 2 కామన్ తీసుకుంటే మనం ఈ ఈక్వేషన్‌ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకా y ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఆఫ్ లాగ్ మోడ్యులస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సిగా రాసుకోవచ్చు. సో, ఇది మీకు జనరల్ సొల్యూషన్ యొక్క లాస్ట్ సొల్యూషన్ అనమాట. సో, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌ని ఈ విధంగా మనము స్టెప్ బై స్టెప్ అనేది సాల్వ్ చేసాం. సో, ఇక్కడ మనం వచ్చేసి 2 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం. సో, ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, రెగ్యులర్ కానీ మీకు లేదా సప్లీకి కూడా మీకు ఇవి చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనం ఈరోజు 2 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాము. సో, నెక్స్ట్ వీడియోలో మీకు ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో ఇంకో 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అవనేది నెక్స్ట్ వీడియోలో మీకు సాల్వ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.